నమస్తే అండి, వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ వాహినిని. ఈరోజు నేను గోంగూర ములక్కాడ కర్రీ చేశానండి. చాలా బాగుంటుందండి. స్పెషల్గా పుల్లగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. బాండీ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ములక్కాయలు వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 to 6 ములక్కాయలు తీసుకున్నాను. 5 నుంచి 6 వరకు తీసుకున్నానండి ములక్కాయలు. అవి కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఇదిగోండి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయినవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ మళ్ళీ అదే బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇలాచి, 2 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అవి కూడా కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసి అంటే ఇవి గోంగూర ములక్కాడ కర్రీ కదండి, గోంగూర పులుపులుగా ఉంటుంది కదా, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి. కొంచెం పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా తిప్పుకోండి. కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. గోంగూరలో కూడా కొంచెం వేసి బాయిల్ చేసాము. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోండి. ములక్కాయలు వేసి ఫ్రై అయిన తర్వాత ములక్కాయలు వేసుకోండి. ఇందాక తీసి పక్కన పెట్టుకున్న ములక్కాయలు వేసి ఇవి కూడా కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారము, ఒక 2 టేబుల్ స్పూన్స్ మసాలా పొడి వేసుకుంటున్నానండి. నేను మసాలా పొడి అంటే ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా అంతా కలిపి మిక్సీ చేసి పెట్టుకుంటానండి. ఆ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి బాగా తిప్పి ఆ కారము మసాలా అంతా ములక్కాయలకు పట్టించేలాగా తిప్పిన తర్వాత గోంగూర బాయిల్ చేసి పెట్టుకున్నానండి పక్కన ఇంతకుముందే. ఆ గోంగూర కూడా వేసేయాలండి. గోంగూర తగినన్ని నీళ్ళు, కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నానండి. పప్పు గుత్తితోనైనా మ్యాషర్తోనైనా మ్యాష్ చేసి అప్పుడు కర్రీలో వేసాను. అది షార్ట్ వీడియో ఉంటుందండి, చూడండి మీకు కావాలంటే. ఇప్పుడు దీంట్లో బాగా కలిపిన తర్వాత తగినన్ని వాటర్ పోసి ఉప్పు కారము అవి బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు మూత పెట్టి ఒక 5 minutes ఉడికించిన తర్వాత గోంగూర ములక్కాడ కర్రీ రెసిపీ రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అయితే మా ఇంట్లో కొంచెం పుల్లగా ఎక్కువ తింటారండి, అందుకని నేను కట్టన్నర గోంగూర తీసుకున్నాను. 6 ములక్కాయలకి 5-6 ములక్కాయలకైతే ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.